హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చింత చిగురు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక చిన్నగా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ ఒక 4-5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని నేను చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 kg చికెన్ కాబట్టి నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు టేస్ట్ బట్టిని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా సాల్ట్ మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోకుండా నార్మల్గా ఇలా పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం చికెన్ అనేది వాటర్లో ఉడుకుతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ స్పైసీ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కారం అనేది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఇందులోనే చింత చిగురు ఆకుని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇందులో గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇలా నేను ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. చికెన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మీరు కుక్కర్లో చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది చికెన్ అనేది. అండ్ ఇందులో ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను, ఒక టేబుల్ స్పూన్. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి గైస్. ఒక 3 విజిల్స్ వస్తే చాలు, మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒక 3 విజిల్స్ తర్వాత చూడండి, చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. అండ్ మీకు ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా కుక్కర్లో. చూడండి ఎంత కలర్ చేంజ్ చూస్తున్నారు కదా. మీరు డెఫినెట్గా ట్రై చేయండి గైస్. అండ్ బగారా రైస్తో మాత్రం తినండి, సూపర్గా ఉంటుంది. మీరు సేమ్ హోటల్లో నుంచి తెచ్చుకున్నట్టు ఉంటుంది. హోటల్ నుంచి తెచ్చుకున్న కన్నా మీరే ట్రై చేయండి. ఇది ఎంత ఈజీ చూసాక. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై అండ్ కీప్ సపోర్టింగ్ హర్స్. ఇంకా వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.